ఏలో ఫస్ట్ చాప్టర్ కాంప్లెక్స్ నెంబర్స్. దీని వెయిటేజీ 2 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్ 8 మార్క్స్. అంటే 2 విఎస్ఏకి ఒక ఎస్ఏకి వస్తుంది. డెఫినేషన్: ఏ నెంబర్ ఆఫ్ ది టైప్ z ఈక్వల్ టు a ప్లస్ ఐబి వేర్ a కామా b బిలాంగ్స్ టు r అండ్ I ఈక్వల్ టు √-1 దట్ ఈజ్ I స్క్వేర్ ఈక్వల్ టు -1 ఈజ్ కాల్డ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. సో ఇప్పుడు a ప్లస్ ఐబి అనే దాన్ని ఏమంటారు? కాంప్లెక్స్ నెంబర్. అందులో a కామా b ఏంటి? రియల్ నెంబర్స్. I ఏంటి? √-1 దట్ ఈజ్ స్క్వేర్ చేస్తే I స్క్వేర్ ఈక్వల్ టు -1. I స్టాండ్స్ ఫర్ అయోటా అమ్మ. A ఈజ్ కాల్డ్ రియల్ పార్ట్ ఆఫ్ Z. ఇందులో ఏదేమంటారు? రియల్ పార్ట్ ఆఫ్ Z. అలాగే అండ్ B ఈజ్ కాల్డ్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ Z. బీని ఏమంటారు? ఇమాజినరీ పార్ట్. అంటే ఐతో అసోసియేట్ అయ్యి ఏదైతే ఉంటుందో దాన్ని ఇమాజినరీ పార్ట్ అంటాం. అలాగే వీ రైట్ ఏదేమంటారు? రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ని సింపుల్గా ఇలా రాసుకోవచ్చు, RE ఆఫ్ జెడ్ అని. అండ్ B ఈజ్ ఈక్వల్ టు ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ని షార్ట్కట్గా IM ఆఫ్ జెడ్గా రాసుకోవచ్చు. ఏ నెంబర్ Z ఈక్వల్ A ప్లస్ IB ఈ సెట్ టు బి ప్యూర్లీ రియల్ ఇఫ్ B ఈక్వల్ టు 0 అండ్ ఇమాజినరీ పార్ట్ 0 అయితే ఓన్లీ రియల్ నెంబరే మిగులుతుంది. సో అందుకనే ప్యూర్లీ రియల్ అంటాం. అలాగే నెక్స్ట్ అండ్ ప్యూర్లీ ఇమాజినరీ ఇఫ్ A ఈక్వల్ టు 0. ఏ కాంప్లెక్స్ నెంబర్ A ప్లస్ IB ఈజ్ అన్ ఆర్డర్డ్ పెయిర్ ఆఫ్ రియల్ నెంబర్స్. ఏంటి? A ప్లస్ IB ఏదైతే ఉందో ఈజ్ అన్ ఆర్డర్డ్ పెయిర్ ఆఫ్ రియల్ నెంబర్స్. ఈ ఆర్డర్ పెయిర్ ఎలా రాస్తాము? ఈ విధంగా ఓపెన్ ఇంటర్వల్ A కామా B ఇలా రాస్తే ఏమంటారు? ఆర్డర్డ్ పెయిర్ ఆఫ్ రియల్ నెంబర్స్. ఇందులో A కామా B ఏంటి? బిలాంగ్స్ టు క్యాపిటల్ R. A ప్లస్ IBలో ఏనేమంటారు? ఈ A మొత్తాన్ని రియల్ నెంబర్, IB మొత్తాన్ని ఏమంటారు? IB మొత్తాన్ని ఇమాజినరీ నెంబర్. బోత్ రియల్ అండ్ ఇమాజినరీ ఓకే ఈజ్ ఈక్వల్ టు కాంప్లెక్స్ నెంబర్. ఓకేనా? Z ఈక్వల్ టు A ప్లస్ IBలో ఏనేమంటారు? రియల్ పార్ట్. బీనేమంటారు? ఇమాజినరీ పార్ట్. ఇమాజినరీ పార్ట్ అంటే తో అసోసియేట్ అయ్యే నెంబర్ ఏదైతే ఉందో ఆ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ అంటారు. ఓకే. Z ఈక్వల్ A ప్లస్ IB దాన్ని ఓపెన్ ఇంటర్వల్ A కామా B ఇలా కూడా రాసుకోవచ్చు. ఈ రెండు ఒకటే. ఓకేనా? అంటే సపోజు 5 ప్లస్ 2y ఇలా ఉంటుంది, ఇలా రాసుకోవచ్చమ్మా 5 కామా 2 ఈ విధంగా కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో A ప్లస్ IB ఈక్వల్ ఎలా రాసుకోవచ్చు? ఓపెన్ ఇంటర్వల్ A కామా B. దీన్ని ఆర్డర్డ్ పెయిర్ ఆఫ్ A కామా B అలా కూడా చదువుకోవచ్చు. We learned that it is possible to have square root of a negative number, but it involved using a new number I which is equal to the square root of -1. These numbers are called imaginary numbers and could be of the form BI, where B is a real number and I is equal to square root of -1. Numbers like I, 2I, -4I are all imaginary numbers. A number like 3 plus 7I. Will this be an imaginary number? Well, we can be sure that this part of the number is imaginary and this part is a real number. So this is a mix of real and imaginary parts. And this is what we call an example of a complex number. Real plus imaginary gives us a complex number. It's of the form A plus BI, where A and B are real numbers and I is the unit imaginary number. Now let's play around with this basic form. Observe that when A is equal to 0, what is left will be an imaginary number. And when B is equal to 0, we only have a real number. So what are the real and imaginary parts in the basic form of a complex number? A is called the real part and BI is called the imaginary part. Engineers use it to study stresses on beams, phenomena of resonance, and the flow of fluid around objects such as water around a pipe. They make it easy to understand the flow of current through electronic circuits using resistances, inductance, and capacitors. They are also used in electromagnetism, where rather than trying to describe an electromagnetic field by two real quantities separately, they are described as a single complex number of which electric and magnetic components are simply the real and imaginary parts. How exactly are they used here? Well, it's an advanced topic which we will cover in our graduation level math videos. Equality of complex numbers. Two complex numbers Z1 is equal to A comma B ordered pair
అలాగే Z2 ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్డ్ పేర్ C కామా D ఆర్ స్టడీ టు బి ఈక్వల్ ఇఫ్ A ఈక్వల్ టు C అండ్ B ఈక్వల్ టు D. సో ఇది ఎలా రాసి ఒకసారి చూద్దామమ్మా. Z1 ఈజ్ ఈక్వల్ టు A కామా B అంటే ఎలా రాసుకోవచ్చు, A ప్లస్ IB. అలాగే Z2 ఈజ్ ఈక్వల్ టు C కామా D అంటే C ప్లస్ ID. ఇక్కడ ఏమన్నా స్టడీ టు బి ఈక్వల్ అంటే Z1 ఈజ్ ఈక్వల్ టు Z2, A ప్లస్ IB ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ ID. కంపేరింగ్ రియల్ పార్ట్ ఏంటి, ఇదేగా, కాబట్టి A ఈక్వల్ టు C. కంపేరింగ్ ఇమాజినరీ పార్ట్ అంటే ఏంటి, ఇదేగా, B ఈజ్ ఈక్వల్ టు D. సో ఈ విధంగా A ఈక్వల్ టు C అండ్ B ఈక్వల్ టు D. సో రియల్ పార్ట్ కంపేర్ చేసాము, A ఈక్వల్ టు C. ఇందులో ఇమాజినరీ పార్ట్ ఏంటి, B ఈక్వల్ టు D. ఓకేనా. అలాగే నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఎడిషన్ చేయటం. ఇప్పుడు Z1 ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చమ్మా, Z1 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ IB, Z2 ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ ID. ఇప్పుడు ఎడిషన్ అంటే ఏంటి, ఈ 2 కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేయడం. Z1 ప్లస్ Z2, A ప్లస్ IB ప్లస్ C ప్లస్ ID. ఇప్పుడు ఇందులో రియల్ పార్ట్ ఏంటి, A C. సో ఇవి 2 యాడ్ చేసుకుంటాం, రియల్ పార్ట్ అంతా ఒక చోట. అలాగే ఇమాజినరీ పార్ట్లో I కామన్ తీస్తే ఇమాజినరీ పార్ట్ వస్తుంది. సో I కామన్ తీస్తే B ప్లస్ D. దీన్ని ఆర్డర్డ్ పేరుగా ఎలా రాసుకోవచ్చమ్మా, A ప్లస్ C కామా B ప్లస్ D ఇలా రాసుకోవచ్చు. ఇందులో A ప్లస్ C ఏంటి, రియల్ పార్ట్. B ప్లస్ డిఫరెన్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్స్. ఇఫ్ Z1 ఈజ్ ఈక్వల్ A ప్లస్ IB, Z2 ఈజ్ ఈక్వల్ C ప్లస్ ID అయితే డిఫరెన్స్ ఏంటి, Z1 మైనస్ Z2గా. సో Z1 ఎంత, A ప్లస్ IB మైనస్ ఆఫ్ Z2 అంటే C ప్లస్ ID, మైనస్ మల్టిప్లై చేయి. సో A ప్లస్ IB మైనస్ C మైనస్ ID. ఇప్పుడు రియల్ పార్ట్ ఏంటి, ఇందులో I లేదంతా రియల్ పార్టే. సో కాబట్టి ఇందులో రియల్ పార్ట్ ఏంటి, A మైనస్ C. ఇక్కడ I కామన్ తీస్తే B మైనస్, ఇదేంటి ఇమాజినరీ పార్ట్. సో ఇది ఆర్డర్ పేరుగా ఎలా రాసుకోవచ్చు, A మైనస్ C కామా B మైనస్ D ఈ విధంగా రాసుకోవచ్చు. సార్ నేను ఎక్కడితో వదిలేస్తా, మార్క్స్ ఏంటంటే వేస్తారమ్మా, ఇబ్బంది ఏం లేదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్లో ఉపయోగపడుతుంది కాన్సెప్ట్ అంతా. చాలా మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఏంటి, మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఇఫ్ Z1 ఈజ్ ఈక్వల్ A ప్లస్ IB, Z2 ఈజ్ ఈక్వల్ C ప్లస్ ID. మల్టిప్లికేషన్ అంటే Z1 ఇంటూ Z2గా ఈ 2 కాంప్లెక్స్ నెంబర్స్ని ప్రొడక్ట్ చేస్తున్నాం. అంటే ఏంటి, A ప్లస్ IB ఇంటూ C ప్లస్ ID. A ఇంటూ C AC. ఇప్పుడు ఈ రెండింటిని సింప్లిఫై చేస్తున్నామ్మా, A ఇంటూ C AC ప్లస్ A ఇంటూ ID AID ప్లస్ IB ఇంటూ C IBC ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ IB ఇంటూ ID I ఇంటూ I స్క్వేర్ B ఇంటూ D BD. ఇప్పుడు మనకి I స్క్వేర్ అంటే తెలుసు, వీ నో దట్ ఎంత, -1. ఫ్రమ్ కాన్సెప్ట్ I స్క్వేర్ ఈక్వల్ టు -1. అప్పుడు I ఎంత అవుతుంది, √-1. సో I స్క్వేర్ ఈక్వల్ టు -1. AC ప్లస్ AID ప్లస్ IBC ప్లస్ I స్క్వేర్ అంతా -1 ఇంటూ BD. సో ఇందులో రియల్ పార్ట్ ఏంటి, I పార్ట్ కాదంతా రియల్ పార్టే. ఇక్కడ ఏమున్నాయి, AC ప్లస్ మైనస్ మైనస్ BD అంటే ఎప్పుడైనా రియల్ పార్ట్ అంతా ఒక చోట రాయాలి. ప్లస్ I కామన్ తీస్తే AD ప్లస్ BC. ఈ రెండింటిలో I కామన్ తీసా, AD ప్లస్ BC. మనకి కాంప్లెక్స్ నెంబర్లో రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఈ 2 మాత్రం ఉంటాయి. A ప్లస్ IB ఫార్మేట్లో 80% కన్వర్ట్ అవ్వాలి ఫినిషింగ్లో. ఆ తర్వాత దీన్ని ఆర్డర్ పేరుగా రాస్తున్నా పర్లేదు, రాయకుండా ఇలా వదిలేసినా ఇబ్బంది లేదు. డివిజన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్స్. ఇఫ్ Z1 ఈజ్ ఈక్వల్ A ప్లస్ IB, Z2 ఈజ్ ఈక్వల్ C ప్లస్ ID అయితే డివిజన్ చేస్తున్నాం. Z1 బై Z2, Z1 అంటే A ప్లస్ IB బై Z2 అంటే C ప్లస్ ID. ఇప్పుడు మనకి రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్గా రావాలి అంటే A ప్లస్ IB అనే ఫార్మేట్లోకి కన్వర్ట్ అవ్వాలి. మరి చేద్దామా, ఇప్పుడు C ప్లస్ IDని రేషనలైజేషన్ చేస్తే C మైనస్ ID బై C మైనస్ ID. ఇప్పుడు ఇది మల్టిప్లై చేయండి, A ఇంటూ C AC, A ఇంటూ మైనస్ ID మైనస్ AID ప్లస్ IBతో 2 మల్టిప్లై చేయడం, ప్లస్ IB ఇంటూ C ప్లస్ IBC ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ I ఇంటూ I స్క్వేర్ B ఇంటూ D BD.
బై ఇక్కడ ఏంటంటే ఏ ప్లస్ బి ఏమైనా ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి సి స్క్వేర్ మైనస్ ఐడి హోల్ స్క్వేర్ ఐడి హోల్ స్క్వేర్. సో ఐ స్క్వేర్ వాల్యూ అనుకుందాం ఎంతమ్మా -1 కాబట్టి ఏసీ మైనస్ ఏఐడి ప్లస్ ఐబీసీ. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది ఐ స్క్వేర్డ్ అంతా -1 ఐ స్క్వేర్డ్ అంతా -1 ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది మైనస్ ప్లస్ బీడి బై సి స్క్వేర్ మైనస్ ఇది ఎలా రాసుకోవచ్చు ఐ స్క్వేర్ డి స్క్వేర్ ఇక్కడ ఐడి హోల్ స్క్వేర్ ఐ స్క్వేర్ డి స్క్వేర్ ఐ స్క్వేర్ ఎంత -1 ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది మైనస్ ప్లస్ డి స్క్వేర్ అర్థమవుతుందా. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది ఐ స్క్వేర్ డి స్క్వేర్ ఐ స్క్వేర్ -1 మైనస్ ప్లస్ డి స్క్వేర్. ఇప్పుడు రియల్ పార్ట్ అంతా ఒక చోట రాయండి. ఏంటి రియల్ పార్ట్ ఏసీ ప్లస్ బీడి ఐ కామన్ తీయండి ఇమాజినరీ పార్ట్ అంతా ఒక చోట రాయండి బీసీ మైనస్ ఏడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. రియల్ పార్ట్ అంతా ఒక చోట రాస్తాం ఏసీ ప్లస్ బీడి ప్లస్ ఇమాజినరీ పార్ట్లో ఐ కామన్ తీస్తే బీసీ మైనస్ ఏడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఇప్పుడు డినామినేటర్ని స్ప్లిట్ చేసేయండి. సో ఏసీ ప్లస్ బీడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ బీసీ మైనస్ ఏడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. సో ఇప్పుడు రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ వచ్చిందా. సో ఏ ప్లస్ ఐబి అని ఫార్మేట్ కన్వర్ట్ అయిందిగా. సో ఈ విధంగా ఉంటుంది దీన్ని ఏమంటారు ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాబ్లం ఇఫ్ Z1 ఈక్వల్ టు 2, -1 ఓపెన్ ఇంటర్వెల్ అలాగే Z2 ఈక్వల్ ఓపెన్ ఇంటర్వెల్ 6, 3 ఫైండ్ Z1 మైనస్ Z2. ఒకసారి గివెన్ రాసుకోండి అమ్మా. గివెన్ Z1 ఈజ్ ఈక్వల్ టు 2, -1 ఇంకోటి Z2 ఈజ్ ఈక్వల్ టు 6, 3 ఇవి రెండు ఆర్డర్డ్ పేర్ అంటే తెలుసుగా. సో ఆర్డర్డ్ పేర్ ఏ కామా బి అయితే రాసుకుంటామా ఏ ప్లస్ ఐబి అలా రాసుకుంటే 2 ప్లస్ ఐ ఇంటూ -1 అంటే ఇప్పుడు ఇదేమవుతుంది 2 మైనస్ ఐ 6 ప్లస్ ఐ ఇంటూ 3ని డైరెక్ట్గా 3ఐగా రాసుకోవచ్చు 6 ప్లస్ 3i. Z1 అంతా 2 మైనస్ ఐ Z2 ఎంత 6 ప్లస్ 3i. ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు Z1 మైనస్ Z2 Z1 ఎంత 2 మైనస్ ఐ మైనస్ ఆఫ్ Z2 ఎంత 6 ప్లస్ 3i. సో 2 మైనస్ ఐ మైనస్ బబుల్ వేస్తే -6 మైనస్ 3i 2 మైనస్ 6 అంటే ఎంతమ్మా -4 మైనస్ 3i మైనస్ ఐ అంటే -4i. ఓకేనా. ఇప్పుడు ఇది ఎలా ఉంది ఏ ప్లస్ ఐబి ఫార్మేట్లో కన్వర్ట్ అయింది. ఇది కాంప్లెక్స్ నెంబరేగా. సో ఎలా ఉంచినా పర్వాలేదు. ఆన్సర్ ఏం చేశాడంటే ఆర్డర్డ్ పేగా రాశాడు అంటే ఇలా -4, -4 ఇలా రాసిన పర్లా. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్. ఫస్ట్ ప్రాబ్లంలో సెకండ్ సమ్ ఇఫ్ Z1 ఈజ్ ఈక్వల్ టు 3, 5 ఓకే Z2 ఈజ్ ఈక్వల్ టు 2, 6 ఫైండ్ Z1 ఇంటూ Z2. స్టార్ట్ చేద్దామా. సో గివెన్ Z1 ఈజ్ ఈక్వల్ ఆర్డర్డ్ పేర్ 3, 5 అండ్ Z2 ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్డ్ పేర్ 2, 6. ఇప్పుడు దీన్ని కాంప్లెక్స్ నెంబర్ ఫార్ములా అంటే ఏ ప్లస్ ఐబి ఫార్మేట్లో రాస్తే 3 ప్లస్ 5i. సో ఆర్డర్డ్ పేర్ 3, 5ని ఏ ప్లస్ ఐబి ఫార్మేట్లో కన్వర్ట్ చేస్తున్నాను. అలాగే ఇది కూడా 2, 6ని 2 ప్లస్ 6i. ఇప్పుడు Z1 ఇంటూ Z2 ఏం కనుక్కోవాలి Z1 ఇంటూ Z2 Z1 ఎంత 3 ప్లస్ 5i ఇంటూ Z2 ఎంత 2 ప్లస్ 6i. మల్టిప్లై చేయండి 3 2s 6 ప్లస్ 3 ఇంటూ 6i 18i ప్లస్ 5i ఇంటూ 2 10i ప్లస్ 5 6 అంటే 5i ఇంటూ 6i మల్టిప్లై చేసేటప్పుడు ఒకసారి 5 ఇంటూ 6 మల్టిప్లై చేయండి 30 i ఇంటూ i స్క్వేర్ 6 ప్లస్ 28i అంటే 18i ప్లస్ 10i అన్నదా 28i ప్లస్ 30 ఇంటూ i స్క్వేర్ వాల్యూ సిన్స్ అలా డెఫినేషన్లో చదువుకున్నాం i స్క్వేర్ అనంతా -1. సో -1 అప్పుడు ప్లస్ ఇంటూ -30 -30 ప్లస్ 6 అంటే ఎంత -24 ప్లస్ 28i. ఇది మన కాంప్లెక్స్ నెంబరు ఆన్సరు. అది ఆర్డర్డ్ పేరుగా రాసుకుంటే -24, 28. ఓకేనా. ఫస్ట్ ప్రాబ్లంలో థర్డ్ సమ్ రైట్ ది ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఓకేనా. ఒకసారి
ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ కనుక్కుందాం ఫార్ములా ఏంటి ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ ఎంత మా ఫార్ములా మైనస్ జెడ్. సో ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ అన్నా నెగిటివ్ కాంప్లెక్స్ నెంబర్ ఆఫ్ జెడ్ అన్నా ఒకటే, సో మైనస్ జెడ్. సో ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ అంటే ఎంత మైనస్ జెడ్ అండ్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ కామా బి అంటే ఎంత మైనస్ ఏ కామా మైనస్ బి, అంటే సైన్ చేంజ్ చేస్తే చాలు. ఇప్పుడు దీని ముందు ఆర్డర్డ్ పేర్లో ఉందాన్ని ఏ ప్లస్ ఐబి ఫార్మేట్లో కన్వర్ట్ చేయండి. అంటే -6 + 5y ప్లస్ ఈ ఆర్డర్డ్ పేర్ ఇలా కన్వర్ట్ చేశాను. అలాగే ఇది కూడా 10 - 4i. -6 + 10 ఎంత 4, 5i - 4i అంటే i. ఇప్పుడు ఇది ఆర్డర్ పేర్లు రాసుకుంటే 4, 1. ఆ తర్వాత వాడు ఏం కనుక్కోమన్నాడు ఎడిటివ్ ఇన్వర్స్ కనుక్కోమన్నాడు. కాబట్టి ది ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 4, 1 ఈజ్ ఈక్వల్. సో ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ అంటే ఎంత మైనస్ జెడ్ అంటే మైనస్ మల్టిప్లై చేయడం. ఈ రెండింటిని మైనస్ మల్టిప్లై చేస్తే -4, -1. ఆర్డర్డ్ పేర్ 2, 1 -4, 6 మల్టిప్లై చేస్తాం, ప్రోడక్ట్ ఉంది. సో ముందు ఏ ప్లస్ ఐబి ఫార్మేట్లో కన్వర్ట్ చేయండి. సో 2 + i ఇంటూ -4 + 6i ఓకేనా. ఆ తర్వాత 2 × -4 -8, 2 × 6 12i, i × -4 -4i ప్లస్ i × 6i 6i² -8, 12i - 4i అంటే 8i ప్లస్ 6 × i² అంటే -1, -8 -6 ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ -6, -8 -6 అంటే -14 ప్లస్ 8i. ఆర్డర్డ్ పేర్లో రాసుకుంటే -14, 8. ఇప్పుడు దీనికి ఏం కనుక్కోవాలి ఎడిటివ్ ఇన్వర్స్. సో ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -14, 8 ఈజ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా మైనస్ మల్టిప్లై చేయడమే, -14, +-8. ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. సో గివెన్ Z1 ఈజ్ ఈక్వల్ టు 6, 3 అలాగే Z2 ఈజ్ ఈక్వల్ టు 2, -5 రెండు ఆర్డర్డ్ పేర్లో ఇచ్చారు. మనం ఏ ప్లస్ ఐబి ఫార్మేట్ రాసుకుందాం. 6 + 3i ఇదేమో 2 - i అంతే కదా, ప్లస్ i × -1 అంటే -iగా. సో ఆ విధంగా రాసుకుందాం. ఇప్పుడు వాడు ఏం కావాలన్నాడు Z1/Z2. Z1 ఎంత 6 + 3i బై ఉంది కాబట్టి బై, Z2 అంటే 2 - i. డివిజన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ చేసేటప్పుడు ఏం చేసాం రేషనలైజేషన్ చేసాం అంతే కదా. రేషనలైజేషన్ చేసి చివరికి మనకి ఏ ప్లస్ ఐబి అనే ఫార్మేట్లో కన్వర్ట్ చేయాలి. చేద్దాం చూడండి. రేషనలైజేషన్ అంటే ఇక్కడ 2 - i ఉంది. సో ఎంత బట్టి చేస్తామంటే 2 + i బై 2 + i. ఈ రెండు సింప్లిఫై చేసుకోండి. 6 2s are 12 ప్లస్ 6 × i 6i, 3i × 2 6i అంతే కదా. 3 2s are 6i ప్లస్ 3i × i అంటే 3i² బై ఏ ప్లస్ బి ఎంఎస్ ఫార్ములా. సో 2² - i². సో 12 + 6i + 6i అంటే 12i ప్లస్ 3 × i² అంటే -1 బై 2² అంటే 4 మైనస్ i² అంటే ఆల్రెడీ తెలుసు మనకి ఎంత -1, i² ఎంత -1 ఇక్కడ మైనస్ ఉంది, -+1 ఈజ్ ఈక్వల్ టు 12 - 3. 12 - 3 అంటే ఎంత 9 ప్లస్ 12i బై 4 + 1 5. చేస్తే అంటే డినామినేటర్ స్ప్లిట్ చేస్తే 9/5 ప్లస్ 12i/5. సో దీని ఆర్డర్డ్ పేరు రాసుకుంటే 9/5, 12/5. సెకండ్ రామన్లో సెకండ్ సమ్. ఇఫ్ జెడ్ ఈక్వల్ టు ఆర్డర్డ్ పేర్ cos θ, sin θ ఫైండ్ Z - 1/z. ఒక్కసారి ఫైనల్ ఎగ్జామ్ అడిగారు. ఫస్ట్ గివెన్ రాసుకోండి. సో గివెన్ Z ఈక్వల్ టు ఆర్డర్డ్ పేర్ cos θ, sin θ. సో దీని ఏ ప్లస్ ఐబి ఫార్మేట్ రాస్తే ఏమవుతుందమ్మా cos θ ప్లస్ i sin θ. ఫైండ్ ఏం కనుక్కున్నాడు Z - 1/z. Z ఉంది, ఇంకోటి ఏం కావాలి 1/z ఉంటే సరిపోతుంది. సో 1/z అంటే 1/cos θ ప్లస్ i sin θ. డినామినేటర్లో ఇలా ఉంటే ఏం చేద్దామని చెప్పాను రేషనలైజేషన్. సో రేషనలైజేషన్ చేస్తే
కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా, అంతే కదా, ఇక్కడ ప్లస్ ఉంటే ఆపోజిట్ సైడ్ మైనస్. సో కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా బై కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా. సో 1 ఇంటూ కాస్ తీటా 1 ఇంటూ మైనస్ ఐ సైన్ తీటా మైనస్ ఐ సైన్ తీటా బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అంటే కాస్ స్క్వేర్ తీటా మైనస్ ఐ సైన్ తీటా హోల్ స్క్వేర్. సో ఇప్పుడు కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా మైనస్ ఐ సైన్ తీటా హోల్ స్క్వేర్, అంటే ఐ స్క్వేర్ అంతా -1, ఆడ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ తీటా. కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా బై 1, ఇప్పుడు ఏమవుతుంది ఫైనల్గా కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా. ఇప్పుడు ఏం కనుక్కోమని వాడు జెడ్ మైనస్ 1/z, జెడ్ అంటే ఎంత కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా మైనస్ ఆఫ్ 1/z అంటే ఎంత కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా. కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా, ప్లస్ కాస్ తీటా మైనస్ కాస్ తీటా క్యాన్సిల్, 2i సైన్ తీటా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చమ్మా 0 ప్లస్ ఐ ఇంటూ 2 సైన్ తీటా. ఎందువల్ల ఇది ఏ ప్లస్ ఐబి ఫార్మేట్, రియల్ నెంబర్ లేదు కాబట్టి 0 ప్లస్ అంటే రియల్ పార్ట్ లేదు కాబట్టి 0. సో 0 ప్లస్ ఐ ఇంటూ 2 సైన్ తీటా, దీన్ని ఆర్డర్ పై రాసుకుంటే 0, 2 సైన్ తీటా. ఓకే, సెకండ్ రోమన్లో థర్డ్ క్వశ్చన్, రైట్ ది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఒకసారి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ కామా బి ఫార్ములా ఏంటి, ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కామా మైనస్ బి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ కామా బి ఫార్ములా ఏంటి, ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కామా మైనస్ బి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. 3లో సెకండ్ సమ్ చూస్తున్నామా, ఆర్డర్డ్ పేర్ సైన్ తీటా కామా కాస్ తీటా. మొదలెడదామా. ఇప్పుడు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ తీటా కామా కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు, మా దీన్ని ఏగా ట్రీట్ చేయాలి, దీన్ని బీగా. సో ఆర్డర్డ్ పేరు ఏ కామా బి ఫార్ములా ఏంటి, ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కామా మైనస్ బి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దాని ప్రకారం సైన్ తీటా బై సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా కామా మైనస్ కాస్ తీటా బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా. సైన్ తీటా బై దీని వాల్యూ ఎంత 1 కామా మైనస్ కాస్ తీటా బై 1. సో సైన్ తీటా కామా మైనస్ కాస్ తీటా, ఇది మనకు కావాల్సిన ఆన్సర్.